ఇప్పటి ప్రపంచంలో బైబిల్కి కలిపి ప్రకటించే త్రిత్వ సిద్ధాంతం పేరు హోలీ ట్రినిటీ. ఈ హోలీ ట్రినిటీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ హోలీ ట్రినిటీని వివరించడానికి కూడా మన గత వీడియోలో బబులోను అన్ని ఆచారాల్లో చూసిన త్రిభుజ ఆకారమే వాడతారు. ఈ త్రిభుజ ఆకారంలో ఇంటర్లాక్ చేయబడిన ఆర్క్స్ ఉంటాయి. వీటిని వెసికా ఫిసిస్ షేప్స్ అంటాము. ఈ హోలీ ట్రినిటీ గుర్తు పేరు ట్రైక్వెట్రా. ట్రైక్వెట్రా అనే పదం లాటిన్ నుండి వచ్చింది. ట్రైక్వెట్రా అనగా 3 మూలాలు అని అర్థం. ఈ ట్రైక్వెట్రాకు మరొక పేరు ఉంది. దానినే ఐరిష్ ట్రినిటీ నాట్ లేదా సెల్టిక్ ట్రినిటీ నాట్ అని కూడా పిలుస్తారు. హోలీ ట్రినిటీకి గుర్తుగా చెప్తున్న ఈ ట్రైక్వెట్రా గుర్తు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ ట్రైక్వెట్రా గుర్తు క్రీస్తు పూర్వం 500 నాటిదిగా చరిత్ర చెబుతుంది. ఆయా సంస్కృతుల నుండి విస్తరిస్తూ 3 స్వభావాలు, ముగ్గురిని సూచించడానికి గుర్తుగా మారింది. పశ్చిమ ఐరోపా ప్రాంతాలు అనగా ఐర్లాండ్, స్కాట్లాండ్, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్, ఈ ప్రాంతాలలో సెల్టిక్ పురాణాలను నమ్మేవాళ్ళు. వారి పురాణాల ప్రకారం ఇది సృష్టి యొక్క అన్య ఆరాధనకు సూచన. ట్రైక్వెట్రా మనిషి పుట్టుకను, బ్రతుకును, చావును సూచిస్తుంది. అలాగే శరీరం, మనస్సు, ఆత్మను కలిసి ఉండే విధానాన్ని ఈ ట్రైక్వెట్రా సూచిస్తుంది. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2వ వచనంలో మనుషులు సృష్టిని ఆరాధించడం గూర్చిన ప్రస్తావన కనబడుతుంది. పురాతన ఐరోపాలో విక్కా అనే అన్యమతం ఉండేది. ఈ మతంలో ట్రిపుల్ గాడెస్ అనగా త్రిత్వ దేవతామూర్తి అని స్త్రీను దేవతగా ఆరాధించేవారు. ఈ ట్రిపుల్ గాడెస్ స్త్రీ జీవితంలోని 3 దశలను సూచిస్తుంది. కన్యగా ఉండే దశ, తల్లిగా ఉండే దశ మరియు ముసలితనపు దశ. ఈ త్రిత్వదేవత మంత్రగత్తెల చేత ఆరాధించబడేది. ఈ గుర్తును మంత్ర విద్యల్లో ఎక్కువగా వాడేవారు. అంతేకాకుండా స్త్రీ సంతానోత్పత్తి చేసే భాగాన్ని కూడా ఈ ట్రైక్వెట్రియా సూచిస్తుంది అని చరిత్రకారులు అంటున్నారు. ఒకసారి పురాతన ట్రైక్వెట్రియా గుర్తు చూడండి. ఇప్పుడు ట్రినిటీగా చెప్తున్న ఈ గుర్తు చూడండి. 2 ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ప్రపంచానికి ట్రినిటీ గుర్తుగా నేర్పుతున్న ఈ ట్రైక్వెట్రియా అన్ని మతంలో నుండి క్రైస్తవులకు పరిచయం చేశారు. దేవుణ్ణి వివరించడానికి ఇటువంటి అంధకార సంబంధమైన గుర్తులతో పనిలేదు. మన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కేవలం గుర్తులతో వివరించలేము, మన విశ్వాసం ద్వారా నిరూపించగలము. బైబిల్ చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే, ఆదిమ సంఘంలో ఎవరికీ కూడా ఈ త్రిత్వం అనే సిద్ధాంతం తెలియదు, ఈ గుర్తులు తెలియవు.